తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 102వ జయంతిని ఆదిలాబాద్ నియోజకవర్గ కన్వీనర్ అల్లూరి రాజారెడ్డి నేతృత్వంలో తెలుగుదేశం శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. బుధవారం పట్టణంలోని ఎన్టీఆర్ చౌక్లో గల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెదేపా నాయకులు కార్యకర్తలతో కలిసి పార్టీ జెండా ఆవిష్కరించి ఎన్టీఆర్ చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ నినాదాలు చేశారు. ముఖ్యమంత్రిగా తెలుగు ప్రజలకు ఎన్టీఆర్ చేసిన సేవలను కొనియాడారు. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతున్నాయని అన్నారు. తెలుగుదేశం మహానాడు కార్యక్రమాలని 27, 28, 29 తేదీలలో జరుపుకోవడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ సృష్టికర్త నందమూరి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి మరి ఆయన యొక్క జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటున్నాము. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పేద బడుగు బలహీన వర్గాల పార్టీ. మరి వారి కోసం వారి కష్ట సుఖాలను చూసి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించాలన్న ఉద్దేశంతో స్థాపించడం జరిగింది. ఎందుకంటే బీదవాడు అనగారిపోయిన బతుకుతున్నాడు కాబట్టి ఆ బడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేయాలన్న తలంపుతో తెలుగుదేశం పార్టీ 2 రాష్ట్రాల్లోనే కాక ప్రపంచం యావత్తులో కూడా నెలకొల్పడం జరిగింది. ఎందుకంటే ఆ సృష్టికర్త చేసినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ మరి స్త్రీలకు కానీ యువకులకు కానీ ఉద్యోగస్తులకు కానీ తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట అందించినటువంటి మహానుభావుడు. భూమి లేని వారి నిరుపేదలకు కూడా భూమి అందించాడు. పిల్లలకు విశ్వవిద్యాలయాలలో